గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరులతో మీడియా సమావేశం నిర్వహించారు. గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కాళేశ్వరంపై 1,00,000 కోట్లు వృధా అయినాయని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అబద్ధాలు అసత్యాలు మాట్లాడుతున్నారని తెలిపారు. ఎడారిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చని పంటలతో సస్యశ్యామలం చేశారని తెలిపారు. 3 లక్షల ఓట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని, దానికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు కాదా అని కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటిదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జరిగిన నష్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఎందుకు వివరించలేకపోతున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గడిచిన 10 సంవత్సరాల కాలంలో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం 150 లక్షల కోట్ల అప్పు చేసి ఈ సంక్షేమ పథకానికి వినియోగించారు. ఏ ఒక్క నూతన ఇరిగేషన్ ప్రాజెక్టును కట్టారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన 27 మాసాలలో 3 లక్షల కోట్ల అప్పు చేసి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏ ఒక్క కొత్త ప్రాజెక్టును కట్టారో అని ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంకా పూర్తి కాలేదని, కెనాల్స్ నిర్మాణం చేసేది ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులలో తట్టెడు మట్టి కూడా తీయలేదని మండిపడ్డారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కటే కాళేశ్వరం ప్రాజెక్టుపై, కేసీఆర్పై, తెలంగాణ రాష్ట్ర ప్రజలపై బురద చల్లుతున్నారని, తెలంగాణ రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ గారు కాళేశ్వరంలో 1,00,000 కోట్లు వృధా అయినాయి అని చెప్పేసి పార్లమెంట్లో మాట్లాడాడు. కాళేశ్వరం అంటే 1,00,000 కోట్లు వృధా అవడం కాదు, 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఇచ్చినటువంటి తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా మార్చినటువంటిది కాళేశ్వరం ప్రాజెక్టు. కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్లు వృధా అయినాయి అని చెప్పి ఈరోజు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం 3 రిజర్వాయర్ల మీద డ్యామేజ్ జరిగింది, 9,000 కోట్లు నష్టం జరిగిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. 1,00,000 కోట్లు వృధా అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మరి ప్రజలు ఇది నమ్మాలా, అది నమ్మాలా, కేసీఆర్ గారు కట్టించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును నమ్మాలా? కేసీఆర్ గారి యొక్క ఆలోచన విధానం వల్లనే తెలంగాణలో రైతు ఆత్మహత్యలు అయిపోయినాయి, బోరుబళ్ళు అయిపోయినాయి. తెలంగాణ రైతుల్ని ఒక కోటీశ్వరుని చేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేసింది. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై గత ఎలక్షన్లో లబ్ధి పొంది పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీలు, బీజేపీ 8 ఎంపీలు గెలుచుకొని ఈ రోజు వరకు కూడా పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కోసం మాట్లాడారు. కేసీఆర్ గారు చేసినటువంటి డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టుని నేషనల్ ప్రాజెక్టుగా ప్రకటించండి. తెలంగాణ రైతాంగం కొన్ని వందల సంవత్సరాల నుండి బిక్కుమని బతుకుతున్నారు. తెలంగాణ రైతులు అంటే గల్లా ఎగేసుకొని బతికే విధంగా, తల ఎత్తుకొని బతికే విధంగా కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మాణం చేస్తే, కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ మీద రూపాయి ఖర్చు పెట్టలే. 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చారు, ₹1 ఖర్చు పెట్టలే. కేంద్ర ప్రభుత్వం 150 లక్షల కోట్ల అప్పు తెచ్చింది.
ఇరిగేషన్ మీద ₹1 పెట్టలే, ఇరిగేషన్ ప్రాజెక్టులే కట్టలే. మరి అన్ని డబ్బులు ఎక్కడ పోయినాయి? చిన్న రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని నిర్మాణం చేసి తెలంగాణ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలబడి తెలంగాణ రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడి తెలంగాణ రైతుల ఆత్మహత్యలు కాపాడినటువంటి నాయకుల మీద కుట్ర చేస్తున్నారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కరెక్టా, కేంద్ర ప్రభుత్వం చెప్పింది కరెక్టా? ప్రజలు గమనిస్తున్నారు. ఇలా కాళేశ్వరమే లేకుంటే తెలంగాణ ఎడారిగా మారింది. తెలంగాణనే లేకుంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు. తెలంగాణ లేకుంటే ఈ ప్రాంత రైతుల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడిందే కాదు, కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చి పండించిన పంట కొనుగోలు చేసి రైతు యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడి భారతదేశంలో తెలంగాణ రైతుకు ఒక వాళ్ళ భూములకు విలువలు పెంచినటువంటి నాయకుడు కేసీఆర్. ఇలా రేవంత్ రెడ్డి గారు 12 గంటల కరెంట్ ఇవ్వట్లేదు, రైతు బంధు ఇవ్వట్లేదు, రైతు నుంచి కొన్నటువంటి సన్న ఓట్లకు బోనస్ ఇవ్వట్లేదు, రైతు వ్యతిరేక విధానం మీద పోతున్నారు. అది కాకుండా రాష్ట్రంలో రాఘవ కన్సెషన్స్ భూములు కొలగొడుతున్నారు. ఇక్కడికక్కడ వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూముల్ని కొల్లగొడుతుంటే దాన్ని రేవంత్ రెడ్డి గారి కుటుంబం కాపాడితే భయపడే పరిస్థితి. ఒక అడ్డా అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఒక అడ్డా పెట్టుకొని ఆయన అవినీతి పాల్పడుతూ ఉన్నాడు. రాఘవ కన్స్ట్రక్షన్స్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన అవినీతికి పాల్పడుతూ ఉన్నాడు, ఆయన భూ కబ్జాలు చేస్తా ఉన్నాడు. మొన్న హరీష్ రావు గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తే కనీసం వారికి సమాధానం చెప్పాల్సినటువంటి ముఖ్యమంత్రి రొమ్ము విరిచిగా మాట్లాడుతూ ఉన్నాడు, రొమ్ము విరిచి మాట్లాడుతున్నాడు, బెదిరించి మాట్లాడుతున్నాడు, గుండాల మాదిరిగా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో. అసెంబ్లీ చూడాలంటే సిగ్గేస్తుంది. ఒక విధానపరమైనటువంటి చర్చ జరగాలి. అది జరగకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడి వాళ్ళ యొక్క వైఫల్యాన్ని కప్పించుకోవడం, వాళ్ళ యొక్క అవినీతిని కప్పించుకోవడం. ఇలా వాళ్ళ ఎమ్మెల్యే వినోద్ గారు చెప్పారు, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే, డబ్బులు ఇవ్వకుండా పంచగతి లేదు, అవినీతికి అడ్రస్గా మారింది ఈ రాష్ట్రం అని చెప్పి రేవంత్ రెడ్డి అని చెప్పి మీ ఎమ్మెల్యే వినోద్ గారు చెప్పిండ్రు. ఎమ్మెల్యేలకు ఫండ్ ఇవ్వకుండా రాష్ట్రం ఎట్లా అభివృద్ధి జరుగుతాయి, నియోజకవర్గాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి కోమటిరెడ్డి గారు చెప్పారు. వాళ్ళిద్దరు చెప్పింది వాస్తవం. కనీసం ఇప్పటికైనా జ్ఞానోదయం చేసుకొని ఎమ్మెల్యేలకు ఫండ్ రిలీజ్ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే చిన్న డ్యామేజ్ అయిందో దాన్ని పూర్తి చేయాలి. 3 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇప్పటి వరకు ₹1 ఖర్చు పెట్టలేదు రేవంత్ రెడ్డి. దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ఇలా 99 రోజుల ప్రణాళిక పెట్టిన రాష్ట్రంలో ఈ ప్రణాళికలో ఉద్ధరించింది ఏంటి? ఇలా ప్రతి ఇంట్లో 200 యూనిట్లు వైట్ రేషన్ కార్డు ఉంటే పియానో, 201 యూనిట్ అయితే పిల్లి తీసుకుంటున్నాం. అంటే పేదవాడు ఫ్యాన్ వేసుకోవద్దు, పేదవాడు ఫ్రిడ్జ్ పెట్టుకోవద్దు, పేదవాడు ఇంట్లో టీవీ పెట్టుకోవద్దు. మీకు చిత్తశుద్ధి ఉంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తికి 200 యూనిట్లు ఫ్రీగా ఇవ్వండి. 200 దాటినాటికి పైసలు తీసుకోండి, డబ్బులు తీసుకోండి. అలా కాకుండా 201 యూనిట్ అయితే మొత్తం డబ్బులు పెట్టాలన్నది ఇది ఎక్కడి సిద్ధాంతం? అంటే వాడు రేషన్ టైప్లో కరెంట్ వాడుకోవాలా? దీన్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఎక్కడ అమలు కాలేదు. 6 గ్యారంటీలు అమలు కాలేదు. చాలా చెప్పిండ్రు, 200 పెన్షన్ 400 అని, 4,000 పెన్షన్ 2,000 పెన్షన్ 4,000 ఇస్తామని, 4,000 6,000 ఇస్తామని
రైతు కూలీకి 12,000 ఇస్తామని, ఆటో వాడికి 12,000 ఇస్తామని, రైతు బంధు 15,000 ఇస్తామని, కౌలు రైతుకు 15,000 ఇస్తామని, దళిత బంధు 12 లక్షలు ఇస్తామని, మహిళలకు స్కూటీలు ఇస్తామని, అక్కా చెల్లెలకు 2,500 మహాలక్ష్మి ఇస్తామని 420 హామీలు ఇచ్చింది. ఎక్కడ అమలవుతున్నాయి? ఎవరు చూస్తున్నారు? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు రాష్ట్రం మీద పడి దోసుకుంటున్నారు. అధికారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుండ్రు తప్ప ప్రజలకు వీళ్ళు ఒరగబెట్టింది ఏమీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.